ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. ఎంపీ ఈటెల రాజేందర్ కు బీజేపీలో ఊహించని షాక్ అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. ఇంకా ఎవరైనా సరే ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో వస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వెంటనే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి ఇట్లాంటి లేటెస్ట్ అప్డేట్ ముచ్చుకొని నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చూస్తున్నారు, లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన తర్వాత లేట్ చేయకుండా వేరేలకు వచ్చినట్లయితే తెలంగాణ బీజేపీలో అంతర్గత వివాదాలు చోటు చేసుకుంటున్నట్టు తెలుస్తుంది. రాష్ట్ర అధ్యక్ష పదవిపై సీనియర్లు జూనియర్ల మధ్య సయోధ్య కుదరట్లేదని టాక్ వినిపిస్తుంది. ముఖ్యంగా గోషామల్ ఎమ్మెల్యే రాజాసింగ్, మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్ మధ్య వార్ నడుస్తుందని ఒకరిపై ఒకరు పరోక్షంగా కామెంట్ చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. దేశం ధర్మం పట్ల అవగాహన ఉన్న వ్యక్తికే ఈ మేరకు రాష్ట్ర అధ్యక్ష పదవి ఇటీవల రాజాసింగ్ మాట్లాడుతూ సీనియర్లకి అధ్యక్ష పదవి ఇవ్వాలని అన్నారు. రాష్ట్ర నేతలపై చర్చించాకే అధ్యక్ష పదవిపై నిర్ణయం తీసుకోవాలని, దేశం ధర్మం పట్ల అవగాహన ఉన్న వ్యక్తికే అధ్యక్ష పదవి ఇవ్వాలి, పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు అభిప్రాయం తీసుకున్నాకే నిర్ణయం తీసుకోవాలన్నారు. అయితే ఈటెల మాట్లాడుతూ పార్టీలో కొత్త పాత నాయకులలో ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదు, పార్టీ అంటే కేవలం ఎంపీ ఎమ్మెల్యేలను గెలుచుకోవడం కాదు, కొత్త నాయకులను కార్యకర్తలను వస్తేనే పార్టీ గెలవగలుగుతుందన్నారు. ఇదిలా ఉంటే కొద్ది రోజులుగా బీజేపీ స్టేట్ చీఫ్ పదవి ఈటెలకు ఇస్తారని ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో రాజాసింగ్ కామెంట్స్ ప్రాధాన్యత సంతరించుకోగా దీనిపై అధిష్టానం ఏ నిర్ణయం తీసుకోనుందనేది కొన్ని రోజుల్లో తేలనుంది.